ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదార్కని మార్కండేయ కాలనీలో శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీఆర్హెచ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వాల్య హరీష్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎండి జమీలుద్దీన్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి జాహీద్ పాషా, మాజీ కోఆప్షన్ మెంబర్ తస్నిం బాను, హసీన్ చిస్తి, అబ్దుల్ ఖాదర్, ఏజాజ్ షరీఫ్, మజీబ్, సయ్యద్ అక్బర్, అతురుద్దీన్, పర్సా, స్వాతి, జీనత్, బక్క కిషన్, బొబ్బిలి సతీష్, బురుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. मक्का मस्जिद के खतीब इमाम हजरत मौलाना हबीबुल्लाह हमारे ये जो प्रोग्राम रखा गया है रमज़ान की तरफ से और पार्टी की जानिब से VHR फाउंडेशन के इंचार्ज रामू अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. షరీఫ్ భాయ్ ఇది రావాల్సిందిగా కోరు. బాకీ కిషన్ అన్న గారు, కోయిల రవి గారు, శ్యామ్ గారు, అతరుద్దీన్ గారు, రాజ్ మొహమ్మద్ సైడ్ కొనండి. గట్టిగా చప్పట్లతోటి వాళ్ళ హరీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. విషయంలో ప్రోత్సహించుకుంటూ దానికంటే ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. ఎవరు టెన్షన్ పడద్దు. మీకు మా మహిళలను పంపినాక 5 మొగలను పంపు. వీళ్ళు కూడా ఇట్లకి లైన్ ద్వారానే రావాలి. దయచేసి అన్నయ్యలు ఇట్లే పెట్టు, అటు ఎత్తిపాసిన పెట్టకూడదు. రావన్నా షరీఫ్ దగ్గర దయచేసి మగవాళ్ళు దయచేసి రిక్వెస్ట్, మీరందరూ మైనారిటీలో ఓట్లు చెప్పుకొని మైనారిటీలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మైనారిటీల కోసం ఏమైనా చేసిందంటే శూన్యం, గుండుసున్నా, ఏమీ చేయలేదు. మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఒకటి 4-5 హామీలో 10 హామీలో ఇచ్చింది. దగ్గర నా దగ్గర జేబులు ఉన్నాయి అవి. దానిలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి దాంట్లో 1% 1.5% 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఈ రాష్ట్రంలో ప్యూర్ సెక్యులర్ లీడర్గా ఉన్నది కేవలం కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు మైనారిటీలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా వాళ్ళకి చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. వాళ్ళ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఎగ్గొట్టింది. ఇప్పటిదాకా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేయాలి. షాదీ ముబారక్తో పాటు అదేంది తులం బంగారం అన్నాడు, 2,500 రూపాయలు మహిళలకు అన్నాడు, 4,000 రూపాయలు పింఛను, డిసేబుల్డ్ వాళ్ళకి 6,000 రూపాయలు పింఛను, రైతులకు రైతు బంధు అన్నీ కొట్టాడు. ఆఖరికి రైతులకు కూడా ఇలా నాట్లకి వేయాల్సినటువంటి రైతు బంధు కోతలకు వచ్చే టైంకి ఇవాళ దాకా కూడా రైతు బంధు రాకపోయింది. అంటే రాష్ట్రంలో పరిపాలన చాలా దరిద్రంగా, దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా మైనారిటీలను మాత్రము అట్టడుగున పడేసి వాళ్ళని అన్యాయంగా వాళ్ళని గోసముచ్చుకుంటున్నాడు. ఏ ఒక్క కార్యక్రమం టేకప్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు కూడా ఆయన గురించి రాస్తే ఒక చరిత్ర అవుతుంది. ఇక ఏం చేసిండు ఇక్కడ? ఏమనంటే దుకాణాలు గులగొట్టుడు, ఇండ్లు గులగొట్టుడు, బూడిద దందా చేసుడు, ఇసుక దందా చేసుడు, పైసలు సంపాదించడం అడ్డగోలుగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల దుకాణాలు గులగొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేసింది. దాంట్లో 30-40% మరి మైనారిటీలకు చెందినటువంటి దుకాణాలు. వాళ్ళకి కనీసం ₹1 ఇలా సాయం చేసిండా, సేవ చేసిండా? అడ్డగోలుగా 100 కోట్లు సంపాదిస్తున్నాడా బూడిద దందా. ఇలాంటి దాకా ఒక కార్యక్రమం చేయడు మైనారిటీల కోసం. వాళ్ళకి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడు. వాళ్ళని కేవలం ఓట్లంటే ఒక ఓట్ల మిషన్ లాగా వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి.
నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మైనారిటీలందరూ ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకోవడం మాత్రం ఖాయం. కేసీఆర్ గారు చేసినటువంటి బంగారు పాలనలోనే 5 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నటువంటి ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ వచ్చినాక దాదాపు 250 గురుకుల పాఠశాలలు పెట్టారు మైనారిటీలకి. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఐటీ పార్క్ కేవలం మైనారిటీలకి సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుకి ఒక 10 ఎకరాలు కేటాయించారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు, మక్కాన్ సింగ్ గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతో ఎన్నుకోబడినటువంటి అందరూ కూడా మైనారిటీలను విస్మరించకండి. విస్మరిస్తే వాళ్ళు మీ తోలు తీస్తారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్తున్నా, వాళ్ళు మీ ఈపు చింతపడి చేస్తున్నారు.